శాంతర్గతశాలిని శివతను సందీపిని దీపిని శ్రీ చక్రప్రియ బిందు తర్పణ పరా శ్రీ రాజరాజేశ్వరి శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అంబా పరకు దేవి పరకు మమ్మేలు మా శారదాంబ పరకు అంబా పరకు దేవి పరకు మమ్మేలు మా శారదాంబ పరకు గౌరీ పరకు ఓంకారీ పరకు శ్రీరాజరాజేశ్వరి పరకు అంబా పరకు దేవి పరకు మమ్మేలు మా శారదాంబ పరకు గౌరీ పరకు ఓంకారీ పరకు శ్రీరాజరాజేశ్వరి పరకు అంబా పరకు దేవి పరకు మమ్మేలు మా శారదాంబ పరకు అంబ పరకు దేవి పరకు మమ్మేలు మా శారదాంబ పరకు ఓ గౌరీ పరకు ఓంకారీ పరకు దిం దాం తద్దిం దాం తదిత్ తదిత్ తది తదిగిణతం తదిత్ తదిత్ తది తదిగిణతం తదిత్ త కిటకతగిణతం త ఈ ప్రకారంబుగా ఇష్టదేవతా ప్రార్థనానంతరంబు ఈ స్థల పురాణమును తెలియజేయమని మా మనవి. కరుణగిరిపై కొలువై కాత్యాయనికి ప్రతిరూపంబైన ఈ తల్లిపై మనసు నిలిపి మండల దీక్ష వహించి కొండకు చేరి కొలిచిన వారికి ఆయురారోగ్య భోగభాగ్యంబులను గ్రహించి అనుక్షణము ఆయమ్మ అండదండలొసగునని స్థల పురాణంబు వివరించే శౌనకాది మునులకు సూత మహాముని భక్తులకు మనవి. కరుణగిరి క్షేత్రాన్ని సందర్శించు భక్తులు బయట ఉన్న దేవస్థానం బస్సులను ఉపయోగించగలరు. టీ అండి, కాఫీ అండి? అవి తర్వాత కాస్త మామిడిని కూడా దించు నాయనా. అలాగేనండి. బేరం అనుకుని దింపుతున్నందుకు 100 రూపాయలు ఇప్పించండి సార్. అమ్మా దింపుతారండి? అక్కర్లేదు, అది దిగ్గలదు, నువ్వు వెళ్ళు. అలాగే. పాపం అందించి దింపించుకోండి, అతను ముచ్చట పడుతున్నాడు. ముచ్చట ములక్కాయ, నువ్వు రావే. అదేమిటే గరుడు వాహనం మీద ఊరేగుతున్న అమ్మవారిలాగా దించు నాయనా, దించు. అది అలాగే నీ వీపు కతుక్కుపోయి కొండ కూడా ఎక్కించమంటుంది. పర్వాలేదండి, మా అమ్మాయి అనుకుంటాను. ఏమ్మా? ఆ మాట మీదే నిలబడు నాయనా. నిన్ను దత్తత చేసుకుని లక్షలాది ఆస్తికి వారసుని చేస్తాం. సంతాన యోగం లేని మాకు ఆ పుణ్యం దక్కుతుంది. అదేమిటి అలా కమిటీ అయిపోతావు?
దారిని పోయే దానైతో నేను మీతో కమిట్ అయిపోలా అలాగే. ఇదిగోండి మీ బాక్స్. దాని మాటలు ఏం పట్టించుకోకు నాయనా, మేము పుట్టు దరిద్రులం. వస్తాను నాయనా. ఉండండి, కొత్తగా పెళ్ళైన వధూవరులు వాళ్ళకు ఒక 1000 రూపాయలు బహుమానంగా ఇస్తే బాగుంటుంది. అమ్మగారు ముచ్చట తెలుసండి. అయినా నీకు డబ్బంటే నిరాహార దీక్షలంత తేలికైపోయింది. సారీ అండి. బాబు ఈ సామాన్లు తీసుకో. 100 రూపాయలు ఇవ్వండి. ఈ మాత్రానికి 100 రూపాయల 10 రూపాయలు ఇస్తాను. బోడి 10 రూపాయల ముష్టెత్తుకోవడానికి సత్తుకిని కూడా రాదు. పో. అది మనకు సంబంధించింది కాదులే. పద. ఉండండి, రా. వస్తాం బాబు. అలాగే. పోనీ 50 రూపాయలు ఇప్పించండి. 50 రూపాయల అవసరం లేదు. వెళ్ళవయ్యా. We are from Om Sunya Telugu channel, and this channel is totally devoted to popularize people to speak only in Telugu. Everything should be in Telugu, and just in Telugu. And what's your experience in Kshetram? నిక్కము. ఇది కూడా యూసీ సూనియర్ ఛానల్ దిస్ రాజరాజేశ్వరపురం బిట్టిపాట 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 అన్నది బిట్ట టు మేక్ దిస్ బిట్ట శీషల్ ఆన్ ద శీషల్ మరపర్ మైట్ నా ఆర్నస్ మాకరి దేవరావు స్టిపసిల్లో అమ్మ శివధర్మాల్ కోస్ జిహాద్ ఇలపగిల్ కాబిల్ ప్రకోపిల్ ప్రకిస్ సోగర జగర జక్మర రూపాల్ మాజరే ముంసావి రైసో గిదలో గిదావు స్నక్సిలో అన్న సర్పద అన్న రేసర్ గషబ్ గి తన్సు ముసావి రసిన. Oh God, please save me. ఇందాకటి నుంచి మీరు మాట్లాడింది ఏ భాష స్వామి? టిబెటన్ టయోటియా. ఏ భాష అయితే ఏమిటి, పైసా ఖర్చు లేకుండా మన సామాన్లు ఇక్కడికి వచ్చేసినాయిగా. సరే ఉండు, నేను వెళ్ళి బస్ టైమింగ్స్ నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సామాన్లు జాగ్రత్త. 5 సాల్తీలు. 1 2 3 4 చక్రి ఏమిటి 4 కదా, 5 అంటావేంటి? నీతో కలిపి 5. సార్ ఏమిటమ్మా? కాస్త సామాన్ చూస్తుంటారా? నేను వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. పూజ చేసుకోవాలి. అలాగేనమ్మా, తూ ఫిక్र मत करो, आराम से जाओ. धन्यवाद. आप जैसे महान भरोसे वाले लोगों की ना इस दुनिया को बहुत जरूरत है. ठीक बोले ना? ठीक बोले. मैं अभी आई. అలాంటి వాళ్ళని వదిలిపెట్టకండి రా. అలాగే సార్. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నాడు? వేసుకున్నట్టున్నాడు సార్. స్టేషన్ తీసుకురండి, వీడి సంగతి చెప్తా. సారీ. అయ్యో సారీ అండి. దొంగ అయ్యయ్యో, పంచంతా తడిసిపోయిందే. ఆ దొంగెవడో నా సంచి కొట్టేస్తే ఆ కంగారులో చూసుకోలేదండి. సారీ అండి. ఆ సంచిలో విలువైన వస్తువులు ఏమైనా ఉన్నాయమ్మా? అవునండి, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకునేవి. సాయిబాబా ఫోటో, పూజ సామాన్లు. అసలండి పూజ చేసుకోకుండా వచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోనండి. సారీ, ఒక్క నిమిషం. హలో, ఇందు జ్ఞాన అమ్మయ్య. అమ్మే జ్ఞాన, మా అమ్మగారు കേരള నుంచి. പറയൂ. അവരവിടെ സുഖമായിട്ടെത്തിയോ? വലിയ ബുദ്ധിമുട്ടൊന്നും ഉണ്ടായില്ലല്ലോ? ശരി, പേടിക്കണ്ട അമ്മേ. വീട്ടിൽ എത്തിയിട്ട് വിവരത്തിൽ കത്തയക്കണേ. ശരി അമ്മേ, വെക്കട്ടെ. ശരി. సార్, నేను కూడా నీలాగే సాయిబాబా భక్తున్నమ్మా. హలో, సౌఖ్యమా సేందికి అమ్మా? మా పిన్ని కావేరి అమ్మాయి. చిత్తి ನಾನು ಪಾತಿದ್ದೆ. ஓ சாரி சாரி சாரி. நீ சொல்லு சித்தி. மாப்பிள்ளைய கேட்டிருக்காங்கன்னு சொல்லு. பத்ரவம்மா. ஓகே சித்தி. సార్, ఈ పూజ నేను కాదు చేసేది, మీరే. కాదు,
నువ్వే. ఓం సాయినాథాయ నమః. ఓం సాయినాథాయ నమః. হ্যালো হ্যালো ইন্দু, হ্যাঁ হ্যাঁ আমরা সবাই ভালো আছি। মা চিন্ন পিন্নি মাসি। হ্যাঁ হ্যাঁ আমি তোর জন্য সোয়েটার বানিয়েছিলাম না, সেই ঠান্ডা লাগলে পরবি তুই। হ্যাঁ হ্যাঁ আমি পরবো। ఇషి కాకు భాలో. ఓకే బాయ్. ఇన్ని భాషలు మాట్లాడేస్తున్నావే, ఇండియా అంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుంది. అవును సార్, మా తాతగారిది అసలు కాకరపర్రు అగ్రహారం. మా వాళ్ళందరూ బిజినెస్ కోసం ఎప్పుడో కేరళ వెళ్ళిపోయారు. మై మదర్, మా అమ్మేమో మలయాళీ, మా పెద్ద పిన్ని తమిళం, మా చిన్న పిన్నేమో బెంగాలీ. నేను అక్కడే పుట్టాను, పెరిగాను, ఆడాను, పాడాను. మెరుపుల మెరుమిట్లో ఆట కూరిసిన వెన్నెట్లో విరబోసిన గుండెల గలగల పదిరెట్లో నలు దిక్కుల చీకటినంత తన మేనిలో దాచిన వింత గడు విందుగా వెలుగులు చిందెను మా కన్నుల్లో. ఆనందము కుందుని చేత ఆంతర్యము అణువణువంత మధునందన మాయను తన్మయ తారంగంలో. సదనా మృదువదన మధుసూదనా తలపైన కన్నున్న మొక్కంటి తనేగా శివమూర్తి సిగిపించమౌళి ప్రాణాలు వెలిగించు ప్రణవార్ధమేగా తన మోవి మురళీశ్వరాళి భౌని మేని ధూళి తలపించదా వన మధూళి ప్రమథ గణ విరాగి యదుకాంతులకు ప్రియ విరాళి జనన గణన పదయుగణమే జతపడి శివ కేశవ వేద కేళి అప్పట్లో కళలో అచ్చట్లో ముచ్చట్లో ముద్దుగారే యశోద ముంగిట ముత్యము నేను ముద్దుగోరే రాధమ్మ సందిత చెంగల్వ పూదండ నేను చెలిని కోరే గోపిమ్మల చేత వెన్న ముద్ద నేను నన్ను కోరే ఎవరికైనా బంధువు విందుడను కాను ముద్దుగారే యశోద ముంగిట ముత్యము నువ్వు ముద్దుగోరే రాధమ్మ సంగీత చెంగల్వ పూదండ నువ్వు అప్పట్లో కళలో అచ్చట్లో ముచ్చట్లో ప్రతిలో గిలి ముంగిట్లో సిరిమువ్వల కిట్టయ మెరుపుల మెరుమిట్లో ఆట కూరిసిన వెన్నెట్లో
రేట్లో జాగ్రత్త జాగ్రత్త. అరే అనంతు రా రా రా. ఇగో నువ్వు వెళ్ళవా, నువ్వు దిగు. తమ్ముడు అక్కడ పెట్టు. ఇగో చూడు, గురుగారి సామాన్లు ఎవరి సామాన్లు కలవనీయకండి. ఇగో ఆ పెట్టి తీసుకోండి. అది ఇగో ఆ పెద్ద పెట్టే. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ పైగా పారిపోతావా? రేయ్, టికెట్ లేకుండా ప్రయాణం చేసేవాడు నన్ను తప్పించుకుని వెళ్ళారా? టికెట్ లేకుండా బొక్కలేసి పేగులు మెళ్ళేసుకుంటారా దొంగనాయాలా? రండి, ట్రైన్ వచ్చేసినట్టుంది. అవునవును. రండి. నమస్కారం అండి. ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యం అయింది, ఏమనుకోకండి. బాలుగారు దిగారండి? రండి రండి రండి. వెల్కమ్ టు కేరళ సార్. మీ రాకతో మాకు ఉగాది ముందే వచ్చేసింది. నమస్కారం సార్. కానీ టూరిస్ట్ సీజన్ అవటం వల్ల ఎయిర్ టికెట్స్ కాస్త ఓవర్ బుక్ అయిపోయి చూడవే, ట్రైన్ జర్నీ కాస్త ఇబ్బందిగానే ఇట్స్ ఓకే. ఇప్పుడే వచ్చాం. చిరంజీవి లేవండి. నేను చాలా మామూలు మనిషినమ్మా, మహిమలో ఉన్న మహానుభావుడు ఏం కాదు. ఇంతకంటే ఇంకేం మహిమ కావాలి సార్? మీ సంగీతంతో లక్షలాది మందిని సమ్మోహితులు చేస్తున్నారు. ప్లీజ్ ఆటోగ్రాఫ్ సార్. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావే. మేము ఒరిజినల్ గా తెలుగు వాళ్ళమే సార్. నా పూర్తి పేరు వారణా సింధుమతి. మా ఇంట్లోకి సంగీతమే ప్రాణవాయు సార్. అందులోనూ మీ పాటలంటే తిండి తిప్పలు మానేసి 24 గంటలు వినగలదు. అవునా? గాడ్ ప్రామిస్ సార్. వీళ్ళది హౌస్ బోట్స్ వ్యాపారం అండి. మీకు మీ బృందానికి లంచ్ ఏర్పాటు చేశారు. వీళ్ళ పెద్దవాళ్ళు వచ్చి చెప్తారు, మీరు తప్పకుండా రావాలండి. అలాగే సార్. వెళ్దాం. సరే, ఓకే. థ్యాంక్ యూ సార్. వెళ్దాం. హలో హలో, ఫోన్ ఎత్తడేంటి? కేరళ వాయిస్ విదిల్చిన ఈ ప్రసాదం శుభమా అశుభమా? ఎంత గ్రేట్ సింగరే బాలు గారు, కానీ ఎంత ఫ్రీగా ఉన్నారు చూడు. సో వాటర్ వేస్ట్ చేస్తున్నారు చూడు. అదే మన వాళ్ళు తెలుసుకోవాల్సింది. బాలుగారి ముందు ఒక పాట పాడాలందే. ఆయన ఏమి అనుకోరు కదా? ఏమీ అనుకోరు. చూసావా పద్మ, అచ్చంగా అపర త్యాగ బ్రహ్మలా లేరు. శిశుర్ వేత్తి పసుర్ వేత్తి వేత్తి గానరసం పనిహి. కేరళ స్పెషల్. పదవే. ఇంకాసేపు ఉంటే ఏదైనా ఆలపించేవారేమో. నీకేమన్నా పిచ్చా? గడ్డ ఉన్నవాడు తాన్సేన్, కుళ్ళాయి పెట్టుకున్నవాడు అన్నమయ్య, తలపాగా ఉన్నవాడు త్యాగరాజులా కనిపిస్తారు. నీకు సంగీతం పిచ్చి బాగా ముదిరిపోయిందే. శంకరా ఆలపిస్తున్నారు. నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా. హలో, చెప్పు బాబాయ్. చక్రి, ఇప్పుడే నీ మిక్చర్ కాల్ చూశాను రా బాబు. సారీ రా, నేను స్టేషన్కి రాలేకపోయాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఫంక్షన్కి క్యాటరింగ్ ఎంతమంది? వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను. నువ్వు పని చేయి, ఆటో రిక్షా పుచ్చుకుని ఆటోవాడితో కన్యాకుమారి కుళత్తిండే అడుత్తు గోకులం గెస్ట్ హౌస్ ఉండు అని. హలో హలో, ఆటో రిక్షా కారణోడా రేటు చోచుకో, సరేనా? అదేమన్నా పిన్నిసా పిన్నా? ఎక్కడైనా పడిపోవడానికి తంబురా కనపట్లేదంటారేమిటి? అసలు స్టేషన్లో దించారా లేదా? యారా, అక్కడ తంబూరా కనపడలేదని మేము తలకాయలు బాదుకుంటుంటే ఇక్కడ నువ్వు హాయిగా దండేసుకుని శుభ్రంగా వేళ్ళు నాకుంటూ కూర్చున్నావా? నన్ను అపార్థం చేసుకోవద్దు గురువుగారు. ఆమరణ నిరాహార దీక్షలాగా ఇది సహా ఆహార దీక్ష. నా తంబూరా నా కంట పడేంత వరకు ఆమరణ సహార దీక్ష చేస్తూనే ఉంటాను. నన్ను దీవించండి. ఆచార్య గారు, అయ్యా, మరో 2 ఇడ్లీ సాంబార్ తీసుకురండి. వద్దురా, ఇంత చిన్న విషయం కోసం ప్రాణం మీదకి తెచ్చుకోకురా. నా మాట వినరా? అవును నాయనా, పెద్దవాణ్ణి చెప్తున్నాను. దీక్ష విరమించు, ఆ పలహారాలు మాకు కాస్త మిగిల్చు. హలో హలో, నో ప్రాబ్లం, నా కాలుకి ఏం కాలేదు.
ముందు నేను వచ్చిన పని చేసుకోనివ్వండి. ఐఆమ్ మిస్టర్ పెంటయ్య, సన్ ఆఫ్ మిస్టర్ గంటయ్య, లేట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కేరళ ఓన్లీ. నౌ కమింగ్ టు ద పాయింట్. డోంట్ వరీ, నాకేం కాలేదు. యూ రిలాక్స్. మీరు తుంబురా పోయింది అని కంప్లైంట్ ఇచ్చారు కదా. తంబురా తంబురా. ఓకే ఓకే ఓకే, డీటెయిల్స్ చెప్పండి, నోట్ చేసుకుంటాను. నేమ్, పేరు. తంబురా. తంబురా. సర్నేమ్, ఇంటి పేరు. ఇంటి పేరు తంజావూరు. తంజావూరు తంబురా. సెక్స్, మేలా ఫీమేలా? మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ ప్లే. నేషనాలిటీ ఇండియన్. పుట్టు మచ్చలు, ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఒళ్ళంతా తీగలే. అయ్య బాబా వద్దొద్దు. సరే, నేనెంతో కష్టపడి చెమట వచ్చి సాధించాను అనుకోండి, మరి నా కష్టానికి ఫలితం ఏంటి? దాంట్లో తీగిస్తాం. ఈగ ఎందుకు ఉరేసం చావడానికా? నో నో నో, మందంతా క్యాష్ అండ్ క్యారీ. 500 తీసుకోండి. పోనీ 1000 రూపాయలు తీసుకోండి. నేను కూడా ఎస్పీబీ గారి ఫ్యాన్ కాబట్టి ఈసారి ఒప్పుకున్నాను. అన్నట్టు లాస్ట్ కాలం మదర్ టంగ్, మాతృభాష. అదిగో నా తంబూరా. అసలు పట్టుకోసం నేనా? అలా 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 అలా. యారా, నీకెంత ధైర్యంరా? ఇది కొట్టేసిందే కాకుండా నా ఎదురుగానే టుయ్యూ టుయ్యూ అని వాయిస్తావా? ఈ తంబురా మాదేనండి. తంబురా తంబురా తంబురా. నేనెంతో కష్టపడి ఈ తంబురాన్ని పట్టుకుని మీకు ఇప్పిస్తా ఉంటే నా డబ్బు నాకు ఇవ్వకుండా తీసుకుంటారా? నా 1000 రూపాయలు నాకు ఇవ్వండి. చూడండి కానిస్టేబుల్ గారు, మీరు ఇలా యూనిఫామ్ లో డబ్బు తీసుకుంటే లంచం తీసుకున్నారంటే రేపు పెద్ద కేసు అవుతుంది. అంతేనా? ప్రమోషన్ కూడా పోతుంది. కరెక్టే. నాకు ఇప్పుడు ప్రమోషన్ చాలా ముఖ్యం. ఇప్పుడే వస్తాను. నా 1000 రూపాయలు నాకు రెడీ చేసి ఉంచాను. అలాగే. శీఘ్రమేవా ఇది అంతర్ధాన ప్రాప్తిరస్తు. మహాప్రసాదం. ఇప్పుడు పట్టుకోమని చూస్తాను. ఏవి? నా డబ్బులు నాకు ఇవ్వండి. సార్ కానిస్టేబుల్ గారు, నేను ఇస్తాను. ఎలా రండి. యు ఆర్ కరెక్ట్. యు ఆర్ రాంగ్. ఒక పోలీసు వాడి మీద చేయి చేసుకుంటావు నువ్వు. ఇంకా పోలీస్ ఏంటండి, గోచి పెట్టుకుంటాను. అయినా మీరే కదా ఇందాక నుంచి ఇవ్వండి ఇవ్వండి అని అడిగింది. ఏం సార్? అవును, ఇవ్వమంటే ఇదా? ఎరా చక్రి, వాళ్ళ చేతిలో ఉన్న తంబూరా మిస్ అవటం ఏమిటి? నీ చేతిలో ప్రత్యక్షం అవటం ఏమిటి? ఏమిట్రా దీని వెనకాలన కదా? అవన్నీ తర్వాత చెప్తాను. నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు? ఎప్పుడో మీ అమ్మకి మాట ఇచ్చారా, నేను దారిలో పెట్టి నిన్ను ఒక ఇంటివాణ్ణి చేస్తాను అని. నేను ఇక్కడికి వచ్చి ఏ ముహూర్తాన్ని ఇక్కడ క్యాటరింగ్ బిజినెస్ మొదలెట్టాను, అప్పటి నుంచి నా పరిస్థితి 3 పునుగులు 6 గారెల్లాగా సాగుతోందిరా. బాగా మిగులుతున్నట్టుంది. నిన్ను కూడా రమ్మంటే నీకు ఒక ఆసరాగా ఉంటుంది, మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని రమ్మన్నాను రా. అలాగా. అమ్మా ఇందు, వెళ్ళి తాతగారిని తీసుకురా. సరే నాన్న. ధన్వంతరి కొళంబు తన్ని ఆడోదే. తాతయ్య, ఏమ్మా? నాన్నగారు నిన్ను పూజకు పిలుస్తున్నారు. కాస్త వాత ప్రకోపంగా ఉన్నట్టుంది, చూడమ్మా. నల్ల విషపుండు. అపవిత్ర పవిత్రో వా సర్వవత్రాంగతోపి వా యస్మరేత్ పునరీకాక్షం సమాహ్యాభ్యంతర శుచిః. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. రెండన్నా. వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. బయట నుంచి గెస్టులందరినీ ఇన్వైట్ చేస్తుంది ఇందు. ఆ అమ్మాయి పేరు మీద హౌసింగ్ బోర్డ్స్ వ్యాపారాలన్నీ చేస్తున్నారు వాళ్ళు. మొత్తం హౌసింగ్ బోర్డ్స్ లోని క్యాటరింగ్ అంతా మందే. ఇందు పేరు చాలా స్వీట్ గా ఉంది బాబాయ్. అక్కడే ఆగు, ఇంకా ముందుకెళ్ళకు. బాబాయ్ గారు, మొత్తం 15 టూరిస్ట్. అలాగే. అరే, మీరేంటి ఇక్కడ? ఇంతకు ముందే తెలుసమ్మా మా చక్రి. శంకరా నాద శరీరా పరా. నమస్తే. శీఘ్రమేవో పునర్దర్శన ప్రాప్తిరస్తు. అంకుల్, ఏమ్మా? చిన్న రిక్వెస్ట్, గెస్ట్ ఎంటర్టైన్ చేయడానికి తను తీసుకురండి. సరే సరే సరే.
నువ్వేంటో, ఆ గొంతేంటో, ఆ పాఠమేంటో, ఆ అమ్మాయి ఆ చెవులు కోసుకుంటావేంటో. అదంతా కేరళ స్పెషల్ బాబాయ్, తర్వాత చెప్తాను. అవును, మీరిద్దరు చెవులు కొరుకున్నారేమిటి? వచ్చిన గెస్ట్లందరినీ నీ గొంతుతో ఎంటర్టైన్మెంట్ చెయ్యాలట. వాళ్ళ నా భగవంతుడే కాపాడాలి. అయితే అలాగే. Ladies and gentlemen, today we have with us a great singer from Andhra Pradesh. And he is going to sing for all of you with his melodious voice. So please give him a big hand. Thank you. Dear visitors, yes, I'm proud that I'm from Andhra Pradesh, a rich land with various culture and fine arts. The one I'm presenting you is called Prakriya, the mode which is only used in Telugu language, called Padya Rachana. A stanza frame with strict meters is unique. The one I'm going to present to you is the prayer to the Snake King. The poet has written in such a way that actually you can feel the hissing of the snake. Please hear and enjoy. बहुवन पाद पाब्धि कुल पर्वत पूर्ण सरस्वती सहित महामहीभर मजस्र सहस्र फणालिदाल्ची दुस्सहतर मूर्ति किं जलधिसायिकी बायक सेय्येन అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అమ్మో, మీరు సామాన్యులు కారండి. సచ్ ఎ మల్టీ ఫ్యాసెటెడ్ జీనియస్. థ్యాంక్ యూ. ఆ పద్యం ఎంత బాగా పాడారండి. అసలు నా స్ట్రాంగ్ పాయింట్ అవన్నీ కాదండి, జానపదం. అదేం పాట? అది సంగీతమేనా? సంగీతం అంటే వన్ వే సూపర్ ఎస్. అసలండి జానపద మహర్షిని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడట. మంచు గడ్డకట్టి తన శరీరం అంతా చిన్న మంచు పుట్టలా తయారైందట. ఆ చలి భరించలేక అకార ఆకారాలతో ఉకార ఊకారాలతో జార్తండి. థ్యాంక్ యూ. ఎక్కడున్నాను? ఇక్కడే. ఆలపించాడట. ఆ గాన మహిమకి తన చుట్టూ ఉన్న మంచంతా కరిగిపోయి ఊరాట కలిగిందట. ఆ జానపద మహర్షి ఆలాపనామృతమే జానపద సంగీతమైంది. ఆయన స్ఫూర్తితోనే మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లో మొక్కజొన్న తోటలో నోమో నోమన్నలాల నోమన్నలాలు ఇలా ఎన్నో శంకాలుగా పుంకాలుగా ఏరులై వారులై జారులై పిల్ల కాలవలై నీటి దారులై పారింది. అందుకే అన్నారు ఉత్తమస్య సకల సంగీత పరమోత్కృష్టస్య జానపద గీత గానః. నేను కదా కొట్టాల్సింది. నువ్వు కొట్టుకుంటే కొట్టుకో, నేను ఆపను. ఇంత అర్థమయ్యేటట్టు చెప్పాక ఊరుకోలేను. భలే పాడారండి. నువ్వెక్కడికి రా తంబూరా పట్టుకుని బయలుదేరావు? బాబాయ్, బాలసుబ్రహ్మణ్యం గారి కచేరీ అంటే 1000-1500 టికెట్ మన దగ్గరంతా. అందుకే ఈ తంబోర మార్గం పట్టుకుని కచేరీకి వెళ్తున్నాను. ఓకే, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పను. ఈ అనంతగాడేడి ఉన్నట్టుండి డయేరియా పట్టుకుందిట. బాత్రూంలో బయటికి రావటం లేదు. అడ్డమైన తిండి తింటాడు, ఇలా కడుపు తగలేసుకుంటాడు. ఆ బాత్రూమ్ తాళం వేసి పారేయండి. ఠీకండి. మరి తంబురా వాయించేది ఎవరండి? అది బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో పబ్బం గడిపించేసుకుందామా? అలా చేద్దాం. ఇంకేం మాట్లాడకండి. పదండి. కొంచెం జరిపోయా కొద్దిగా. ఆ మైకులు ఒకసారి చూడు. అలాగే సార్. దొడ్డు వైపు తాళం ఏమన్నాను వేసేవే? వేసాను నాయనమ్మా. స్టేజ్ ఎంత బాగా డెకరేట్ చేశారే కదా. అలా కూర్చోవే. అలాగే, మీరు కూర్చోండి. అరేంజ్మెంట్స్ అవి బాగానే చేశారా? అవును నాన్న. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరికొద్ది క్షణాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతుంది. ఆహ్వానితులందరూ దయచేసి వారి వారి సీట్లో కూర్చోవలసిందిగా ప్రార్థన. దయచేసి రండి సార్, ప్లీజ్. అమ్మా రండమ్మా, కూర్చోండి త్వరగా. నమస్కారం. దీపం దర్శయామి. శంకర. కూర్చో. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి జిందాబాద్. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి. చక్రధరం నన్నా సార్. నీ పేరు నాకు ఎలా తెలిసిన ఆశ్చర్యపడుతున్నావా? నీ పేరే కాదు, నీ జాతకం అంతా తెలుసు. ఇక నీ ప్లేస్ ఇదే. ఓకే సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఆహ్వానితులందరికీ అఖిల కేరళ తెలుగు సమాఖ్య తరపున స్వాగతం. మన ప్రవాసాంధ్రుల మీదున్న ఎనలేని అభిమానంతో గానగంధర్వులు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమ అమెరికా ట్రిప్ను కూడా వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చారు. మన సినిమాలలో వారు ఆలపించి శాస్త్రీయ సంగీత దిగ్గజాలను కూడా అబ్బురుపరిచిన కొన్ని ఆనిముత్యాలను ఎంపిక చేసి ఈరోజు మనందరినీ ఆ సంగీత ధారలో ఓలలాడించబోతున్నారు. అయితే ముందుగా
జుగల్బందీ రూపంలో శ్రీ చక్రధర్రావు గారు జానపద సరళిలో, గానగంధర్వులు శాస్త్రీయ బాణీలో వారి గొంతు కలపబోతున్నారు. ఇది ఒక అపురూపమైన ప్రక్రియ. దీనిని మనందరం విని ఆనందిద్దాం. సార్, ఏమిటయ్యా నువ్వు అలా వెళ్ళబడతావు? జానపద సంగీతం పట్ల నీ అవగాహన ఏమిటో, నీ సత్తా ఏమిటో. ఏమ్మా ఇందు, మీ ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు నువ్వు చెప్పలేదు? అవును సార్, జానపదం ఆయన స్ట్రాంగ్ పాయింట్ అని ఆయనే చెప్పారు సార్. మరి ఇంకేమయ్యా, రా మొదలెడదాం రా. సార్ అదేదో సరదాగా జోకులర్గా అన్నమాట సార్, సీరియస్ గా తీసుకోకండి సార్. సార్ ప్లీజ్ సార్. చూడు చక్రి, నేను శ్రీరామచంద్రుడు అంతటి వాణ్ణి కాను గాని నాది కూడా ఒకే మాట, ఒకే గాత్రం. ఏ విషయం అన్నా సీరియస్ గా తీసుకున్నానంటే శృతి తప్పేది లేదు. నీ శృతితో చెప్పవయ్యా, నేను అడ్జస్ట్ అవుతాను. ఏమయ్యా? సార్ నాకు శృతికి ఆంధ్రకి కేరళకు ఉన్నంత దూరం సార్. చక్రి, సంగీతం అనేది అన్ని ప్రాంతాలను కలిపేసే శక్తి ఉన్న బ్రహ్మసూత్రమయ్యా. ఈ అపశృతులనేవి మనుషుల మనస్తత్వాల్లో ఉంది గాని దేవుడిచ్చిన కంఠాల్లో లేవయ్యా. అందరూ వెయిట్ చేస్తున్నారు, రా. ఎమ్మా? అవును సార్, అవును. చక్రి గారు కూడా పాడాలి. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీరెక్కడా, నేనెక్కడా? నేను ఇక్కడే, నువ్వు ఇక్కడే గాని ముందు కాళ్ళు పట్టుకుంటాను సార్. నన్ను వదిలేయండి సార్. ఏమిట్రా బతిమాలే కొద్ది అలుసుగా తీసుకుంటున్నాను నువ్వు? జై హింద్. సల్లనయ్య రామయ్య సల్లనయ్య రామయ్య ఏలిన నేల ఎలో 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 యాల ఎలో 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 యాల ఇది నల్లనయ్య గీత వింటూ ఎదిగిన నేల పదపమగరి సయాదా పమగరి రేపమగరి ససా. అవునైన అమ్మాని, అవునైన అమ్మాని కొలిసే నేల, జీవుల్లో దేవుడినే చూసే నేల, జీవుల్లో దేవుడినే చూసే నేల. పని సరి నీదమ పని దమగరే కర్మయోగులు, ధర్మనిరతులు, కోవిదులు, గుణనిధులు. కర్మయోగులు, ధర్మనిరతులు, కోవిదులు, గుణనిధులు, త్యాగధనులు, రాగధరులు, వాగను శాసనులు. జన్మించిన భూమి ఈ భూమి స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఎలేలో ఎలేలేలో ఎలో ఎలో యాల, ఎలేలో ఎలేలేలో ఎలో ఎలో యాల, ఎలో 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 యాల, ఎలో 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 యాల. యాడ నాకు తట్టింది ఇంత పాట ఇలా, ఈడే నీకు తట్టింది ఇంత పాట ఇలా. చూడబోతే శృతి కూడా పోనే పోలా. ఏడుకొండల సామి కరుణించాడా, ఎదరున్న ఈ సామి స్వామియే శరణం.
ఎదరున్న ఈ సామి దీవించాడా లేకుంటే ఈ నేల మహిమే అంతా కాకుంటే ఆరి ముందు నా గొంతెంత ఏ జీవికైనా సుస్వరం వినాలనే కోరిక ఉంటే వేద భూమిలో అణువణువు నాదమయం. ఈ నాద భూమిలో ప్రతి తనువు రాగమయం. నీలి మబ్బులలో నిక్వాణం, గాలి సవ్వడిలో గాంధర్వం. నీలి మబ్బులలో నిక్వాణం, గాలి సవ్వడిలో గాంధర్వం. శుకపికాల మెలకువలే శుద్ధ సావేరిగా, రాతి రప్ప కదలికలే నీటి గౌళగా. విమనదాల నడకలవే ఇందోళంగా, హాసములై పూసిన సదయ హృదయ కమలములే. పులకలోనికి పలుకు కలికి పదములే హంసానందిగా. నినదించిన భూమి, నిన్ను పెంచిన భూమి, నిత్యం అనునిత్యం తను కోరేదొకటే. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. నేను పాడిన దానికంటే నువ్వు వాయిస్తుంటే పాట ఇంకా బాగుందనిపిస్తోంది. అదేం కాదు, స్టేజ్ మీద మీ పాట విని నా ఫ్రెండ్స్ అందరూ మీకు పిచ్చిగా ఫ్యాన్స్ అయిపోయారు తెలుసా. నీ ఫ్రెండ్స్ అందరూ అంటే నువ్వు కాదా? ఏమో కొంచెం కొంచెం అయిపోయానేమో. ఇక్కడే స్వాతి ముత్యం ఫార్ములా ఉపయోగంలోకి వచ్చేది. కొంచానికి దూరం తగ్గించేసేది, కలిపేసేది. స్వాతి ముత్యం సినిమా కదా. అక్కడే ఉంది విషయం. స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ తన ఉద్యోగం సంపాదించుకోవడానికి కోసం సోమయాజులు గారిని ఊపిరాడకుండా వెంటపడి నసపెట్టాడు కదా. చివరికి విజయం సాధించాడే లేదా? అలాగే కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు సోమయాజులు గారి పాత్ర ఓకే, నేను కమల్ హాసన్ గారి పాత్ర ఓకే. అక్కడ పాయింట్ ఉద్యోగం, ఇక్కడ పాయింట్ ప్రేమ. అంటే నేను మనిద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందని నేను ఊపిరాడిని కూడా చేస్తాను ఓకే. రెడీ స్టార్ట్. మనిద్దరం ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? ముందు చాపతీవా. ఇప్పుడు నేనేమనాలి? మొట్టమొదటి సీన్ కదా అందుకని అలాగే చూద్దాం అనాలి. ఉత్తుతున్నాయి కాదు నిజంగా అనాలి. ఏది అను. ముందు నువ్వు అను. మనిద్దరం ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? అలాగే చూద్దాం. ఏమండి మన ప్రేమ సంగతి అలాగే చూద్దాం. ఏమండి నాది మన ప్రేమ సంగతి. మై బిల్. నా బిల్ ప్లీజ్. మన ప్రేమ సంగతి. మన ప్రేమ సంగతి
అబ్బా అబ్బబ్బబ్బబ్బా! ఛీ! మన ప్రేమ సంగతి మన ప్రేమ సంగతి ఏమండి అలాగే చూద్దాం అన్న ఒక్క మాటకి ఇలా నన్ను పీకి పాకం పెడితే ఏమైనా బాగుంటుందా చెప్పండి ప్లీజ్ టెల్ మీ. అసలు ప్రేమంటే టూత్ పేస్టో పెప్పర్మెంట్ బిల్డో కాదండి, కొన్ని చేతిలో పెట్టడానికి. మనసులోంచి దానంతట అదే పైకి రావాలి. ఆ భావన నాలో కలిగినప్పుడు నేనే పిలిచి చెప్తాను. అంతవరకు నన్ను విసిగించకండి ప్లీజ్, లీవ్ మీ అలోన్. మన ప్రేమ సంగతి మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. ఏ మాట నీ మాటున దాగుందో. మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. ఏ మాట నీ మాటున దాగుందో. చూపు చెబుతోంది, నీ చూపు చెబుతోంది. ఎదసాటునున్న ఆశయమందు ఏమందు. మౌనమే చెబుతోందా, నా మౌనమే చెబుతోందా. ఏ మాట నా మాటున దాగుందో. మౌనమే చెబుతోందా, నా మౌనమే చెబుతోందా. ఏ మాట నా మాటున దాగుందో. చూపు చెబుతోందా, నా చూపు చెబుతోందా. ఎద చాటునున్న ఆశయమందో. ఏమందో. అదిగో నీ బిడియం నాకు చెబుతోంది. ఎంత ఆరాటాన్ని లోపల ఆపిందో. ఇదిగో నీ చొరవే నాకు చెబుతోంది. ఎంత ఆనందాన్ని పంచగా చేరిందో. ఇరువురి చెరలో పరువం చెబుతోంది. ఒకరినొకరం అద్దనుకోలేనంత ప్రేమ సొంతమైందని. మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. ఏ మాటనే మాటున దాగుందో.
వేసే ప్రతి అడుగు దారికి చెబుతోంది, నేటి నుండి నేను ఒంటరి కాదంటూ. పలికే ప్రతి పలుకు భాషకి చెబుతోంది, శ్వాస చెప్పే ప్రేమ భాషం, శ్వాస చెప్పే ప్రేమ భాషం వినమంటూ. గుప్పెడు గుండెల చప్పుడు చెబుతోంది, ఎప్పటికీ లయదప్పని రాగం నానురాగం అని మౌనమే చెబుతోంది. ఏ మాటనే మాటున దాగుందో మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. ఏ మాటనే మాటున దాగుందో. సారీ, ഞാൻ പിന്നെ വിളിക്കാം. నాయన చక్రధర్రావు, మా అమ్మాయి మౌనం వెనుకున్న అంతరార్థం, చూపుల్లో ఉన్న ఆంతర్యం తెలుసుకోగలిగావంటే నువ్వు భావుకుడివే. థ్యాంక్స్ అండి. భావుకుడే కాదన్నయ్యా, చొరవున్న ప్రేమికుడు కూడా. చాలా థ్యాంక్స్ అండి. మీ తల మీద ఉన్న పంటని ఊడ్చేశారు, లోపల ఉన్న సున్నిత బావులు కూడా ఊడ్చేశారు అనుకున్నాను. పర్వాలేదు, మీకు హృదయం ఉంది, మంచి మనుషులే. కీప్ ఇట్ అప్. అమ్మా నేను అలా బజార్కి వెళ్ళి వస్తావురా. ఎవర్రా ఈ అబ్బాయి? మీ మనవరాలు ప్రేమించే చిరంజీవినమ్మా, ఆశీర్వదించండి. వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురానా? మంచి కరివేం తీసుకురండి తాతయ్య, బాగుంటుంది. మా అన్నయ్య నిన్ను పిలిచి సమావేశపరిచాడంటే ఎందుకు తెలుసా? పని పాట లేక ఊసిపోక తా చెడ్డ కోతి వనంతో చెరిచిందని చెప్పండి. చెప్పండి, నాకు చాలా పనులు ఉన్నాయి. చాలా మంచి ఉపమానమే. పెద్దలంటే గౌరవం ఉంది, ఉండాలి కదండి. ఎంత చెడ్డ కాబోయే మామ ఉపమామలు కదా. బంధుత్వాలు కలిపేస్తున్నావు. అసలు నీ ముందు వెనుకలేమిటో ఆస్తిపాస్తులేమిటో మేము తెలుసుకోవాలి కదా. చూడండి అత్తగారు, నా వెనకంటారా నా వీపు తప్ప నాకేమీ లేదు, ముందంటారా పుత్తడి బొమ్మలంటే మీ హిందూ ఉంది, లక్షాధికారులు మీరున్నారు, ఉన్నది ఒకతే కూతురు కదా. ఇక నాకంటూ ఆస్తి ఉంటే ఎంత, లేకపోతే ఎంత చెప్పండి. ఈ అబ్బాయి మన ఇందుకి సరైన వాడే అంటావా? ఏమో, చాలా లేకిగా కనిపిస్తున్నాడు. సరేనయ్యా, నీకు 1,00,000 రూపాయలు చేతులు పెడితే ఖర్చు పెట్టేస్తావా, లేకపోతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటావా? ఏం సిల్లీ క్వశ్చన్ అండి ఇది. చిన్నపిల్లడికి ఐస్ క్రీమ్ ఇచ్చి ఇది తింటావా ఫ్రిడ్జ్ లో దాచుకుంటావా నాన్న అంటే ఏమంటాడు? 3 నిమిషాల్లో నాకేసి ఆ ఇంగిల్ కప్పు బయటపడేస్తాడు. మీరేమంటారు పిన్నత్త గారు? అయితే నువ్వు ఆ 1,00,000 హారత కర్పూరంలో చేసేస్తావా? ఏం అర్థం చేసుకున్నారు పొడుగత్త గారు? ఆ డబ్బుతో మొదటి హారతి మీకే. పోనీ ఆ 1,00,000 నీ సొంత డబ్బు అయితే ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతావు? అసలు ఇది ప్రశ్నే కాదు. ఆ డబ్బు నాది కాబట్టి, నేను ఎవరికి జవాబుదారు కాదు కాబట్టి, తుమ్మి చిరంజీవి అనుకునే లోపలే శేషం లేకుండా జంతుకలా నవ్వలేగలను. నాతో ఏకీపిస్తారా బుల్లత్త గారు? మా వారిని అడిగి చెప్తాను. ఓగో শুনছো, আমি কি বলবো? నువ్వు నోరు ముచ్చుకో. అది సరేనయ్యా, మా ఇందులో నీకు నచ్చిన లక్షణాలేమిటి? అన్ని మంచి లక్షణాలేనండి, కానీ ఒకటే పరమ దరిద్రమైన బలహీనత, వీక్నెస్. ఏమిటది? 2 నెలలు వచ్చినాయి, మైనారిటీ కూడా తీరిపోయింది. ఇంకా మా అమ్మని అడగాలి, మా నాన్న అడగాలి, మా పిన్ని బాబాయ్ ఒప్పుకోవాలని. ఏమిటండి స్వతంత్ర భావాలు లేకుండా డిపెండింగ్ ఆన్ సంబడి. గోడను పెట్టుకుని పాకి తీగ లక్షణం. ఐ రియల్లీ డోంట్ లైక్ దిస్, యు నో. సరే బాబు, అల్లుడు అల్లుడు అంటాడు. తొందరపడకు, అడగన్నయ్య. ఒక పిల్లనిచ్చే తండ్రి కాబోయే వరుడిలో ఏ ఏ లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు? ఇది వ్యాలిడ్ క్వశ్చన్. ముందుగా నంబర్ 1, అతను కులం గోత్రం ఏమిటి? నంబర్ 2, అమ్మాయిని పోషించగల ఆస్తిపరుడేనా? నంబర్ 3, డబ్బు విలువ తెలిసిన వాడేనా? నంబర్ 4, బాధ్యత తెలిసిన వాడేనా? నంబర్ 5, బేసిక్ గా ఈ లక్షణాలన్నీ ఉంటే కళ్ళు మూసుకుని చిరంజీవి సౌభాగ్యవతిని పాణిగ్రహణం చేసేయచ్చు. అసలు మనుశాస్త్రం ఏం చెప్పిందంటే, ఇలాంటి లక్షణాలు ఏమీ లేకపోయినా ఎత్ర వధు వర్ణం పరస్పర ఆకర్షితః తత్ర కళ్యాణం నిరభ్యంతర కరిష్యామి. లే, ఇప్పుడు నేను హిందూ ఫాదర్గా ఓ పిల్ల తండ్రిగా చెప్తున్నాను. నీకు నెంబర్ 1 డబ్బు విలువ తెలీదు. నెంబర్ 2 బాధ్యత తెలీదు. నెంబర్ 3 మా ప్రమేయం లేకుండా మా అమ్మాయిని పోషించగల స్థోమత నీకు లేదు. నెంబర్ 4 పెద్దలను గౌరవించడం తెలియదు. అలా తెలిసిన వాళ్ళు నీ దృష్టిలో అస్వతంత్రులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇందుని నీకు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇక నుంచి మా ఇందుకి నీకు ఎటువంటి సంబంధం లేదు. మా ఇంటి ఛాయలకు వచ్చావంటే సహించేది లేదు. ఇంకా నిలబడ్డామే, ప్లీజ్ గో. మీరు తొందర పడుతున్నారు మామయ్య గారు. తొందరపడ్డాం కనుకనే మేల్కొన్నామయ్యా. నేను ఒకసారి హిందూతో మాట్లాడాలి. హిందూ క్షేమాన్ని కాంక్షించేది మేము, మా నిర్ణయాన్ని మన్నించేది హిందూ. ఇంతటితో నీ ప్రేమ కథ కంచికెళ్ళింది, నువ్వు ఇంటికెళ్ళు. వెళ్ళవయ్యా. వెళ్ళ.
ఇందు నీ క్యాండిడేట్ కి డిపాజిట్ కూడా గల్లంతే. ఒక్క ప్రశ్నకైనా అబ్బే చిచిచి అన్ని తలతిక్క సమాధానాలే. మేమందరం వేసిన మార్కులేంటో తెలుసా? 0. గుండు 0. రా. శివా, సదాశివ, నాయనా, నీ మీద పడుతున్న నీరంతా ఆకాశ గంగ అనుకుంటున్నావేమో. కాదు, నా కన్నీరు మున్నీరు, నా బాధ, నా దుఃఖం. ఇందు నాకు దక్కలేదన్న విరహస్రువులు, ఇందు లేని జీవితం, ఒకపడి లేని తాంబోలో, నీళ్లు రాని కార్పొరేషన్ పంపు. అబ్బే, అసలు నువ్వు లేవు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నీ మీద పాడిన పాటలన్నీ వేస్ట్, దండగా. శివా, ఐఎమ్ రాంగ్, యు ఆర్ దేర్. నువ్వు ఉన్నావు. తల్లిదండ్రులను ఎదిరించి ఇందు నాతో రావడానికి సిద్ధపడిందంటే యు ఆర్ డెఫినెట్లీ దేర్. ఎస్పీపీ గారి పాటలన్నీ గ్రేట్. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వ. నీ ప్రవర్తనకు మా వాళ్ళందరూ ఇచ్చిన మార్కులు ఆ 0. మన పెళ్లికి వాళ్ళిచ్చిన అంగీకారం ఆ 0. ఇదంతా బాధ్యత ఎరగని నీ పోకడకు, నీ తల బిరుసుకు, నీ సమాధానాలకు వాళ్ళిచ్చిన బహుమానం ఆ 0. నా తల్లిదండ్రులకు నీ మీద నమ్మకం, అభిమానం, గౌరవం కలిగేలా నువ్వు ప్రయోజకుడివై తిరిగిరా. నన్ను నీ దాన్ని చేసుకో. అంతవరకు నీకోసం ఎదురు చూస్తూ ప్రతి వారం అందుకు గుర్తుగా శివయ్యకు తోరం కడతాను. కట్టిన అయ్యే చెయ్యి ఆశీర్వదిస్తుందని ఆశతో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇందు, చక్రి వెళ్ళి ఎంత లేదన్నా 6 నెలలు దాటాయి కదా. ఇప్పటి వరకు ఒక కబురు లేదు, కాకరకాయ లేదు, కనీసం 5 పైసలు కార్డు ముక్క కూడా లేదు. ఇంకెందుకే అలాంటి వాడిని నమ్మేది? వాడి పాటికి శుభ్రంగా ఎవరినో సెటప్ చేసుకుని సెటిల్ అయిపోయి ఉంటాడు. నా మాట విని మర్చిపోవే. ఇన్నాళ్ళకి బట్టి నడుగుతూనే ఉంది కదా మన రఘుబాబు గారి అబ్బాయి సంబంధం. అవునన్నయ్య, డాక్టర్ వంశీ గురించే కదా మన ఇందుని ఇద్దామని అనుకుంటున్నాగా. అదే ఆలస్యం చేయకుండా రేపు దశమి శుక్రవారం నిశ్చితార్థం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే అన్నయ్య. ఆగండి ఆగండి ఆగండి, నమస్కారం బాబు గారు. బావగారు, మనం ఇలా వియ్యంకులం అనుకోలేదు. ప్రాప్తం అంటే ఇదేనేమో. మా బాగా అన్నారు. బిజినెస్ లో భాగస్వామ్యం అవటం అదో తీరు, బంధుత్వంలో భాగస్వామ్యం ఉందే అది దైవలిఖితం అంటే ఇదే అన్నయ్య. మన హిందూకి సుఖపడే యోగం ఉంది కాబట్టి ఆ గురువాయూరప్ప ఈ సంబంధం తెచ్చాడు. మీరు తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి, లేకపోతే భోజనాలు అయిపోతాయి. అలాగే. ఓరి నువ్వట్రా, ఇన్నాళ్ళు ఏమైపోయావు? చెప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? అది సరే గాని ఈ నాదస్వరం ఏంటి, హడావిడేంటి? హిందూకి నిశ్చితార్థం రా. గట్టి మేళం, గట్టి మేళం. ఇప్పుడు గట్టి మేడం ఏంటి మాంగళ్యధారణ కూడా అయిపోయిందా? అవ్వలేదు, బడ్జెట్ తొందరపడుతున్నారు. ఆశ్చర్యపడకండి. నమస్కారం తాతయ్య గారు. నమస్కారం అమ్మమ్మ. నమస్కారం మామయ్య గారు. ఇందు, ఇందు, చక్రి వచ్చాడు. మామగారు మామగారు అంటున్నాడు. మీ మేనలుడా? విధి వక్రించకపోతే మీ అబ్బాయి స్థానంలో కూర్చోవలసిన క్యాండిడేట్. ఇదేమిటండి, నాకేమీ అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. మీరు పెద్దవారు, మీకు అన్నీ తెలుసు, మీరే చెప్పండి. జరిగింది చెప్పడానికి ఉంది, చెప్పండి. నిజానికి మా ఇందు ఈ అబ్బాయిని ఇది మంగళకరంగా జరగాల్సిన కార్యక్రమం. ఇందులో అపశృతులు వినబడకూడదు.
చక్రి ఏమిటి మావగారు? ఎడు మావగారు ఇడియట్. రేయ్ వీడిని బయటికి ఎట్టేయండి. ఆగండి. ఈ మలుపేదో చాలా విచిత్రంగా ఉంది. ఈ అబ్బాయికి మీ అమ్మాయికి సార్ సార్, ఆ దేవుడు సాక్షిగా మా ఇద్దరి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు. ఆ దేవుడి గుడిలో నదమ్మ సాక్షిగా ప్రేమించుకున్న వాళ్ళం, పాడుకున్న వాళ్ళం. ఎంత ఘాటు ప్రేమయో అని ఒక కవి అంటే, దేవుడు కరుణిస్తాడని, స్వర్గం ఒకటి ఉంటుందని ఇంకొకరు అన్నారు. ప్యారుకేతో డర్నాకని హిందువులు అన్నారు. ఇలా ఎన్నో రకాలుగా వర్ణించారు, అభివర్ణించారు. కానీ మా ప్రేమ వీటన్నిటికంటే అతీతమైనది. అది శబ్దభూయిష్టమైన ప్రేమ కాదు, మౌన ప్రేమ. ఆలకించండి. ఇది సార్ మా ప్రేమ. అంతేకాదు సార్, ఇప్పటి కురకారులాగా వెరితలలు వేసే ఇంగ్లీష్ ప్రేమ కాదు, స్వదేశీ ప్రేమ, స్వచ్ఛమైన తెలుగు ప్రేమ. మీ పలికే ప్రతి పలుకు సారీ సార్, మా ప్రేమగా చెప్పి మిమ్మల్ని నొప్పించాను. నాన్న వంశీ, మా ఇందుని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సమ్మా. సిరిసిరి మూవలు అన్నట్టు అలనాటి ఆ సీత ఈనాటి దేవత, శతకోటి సీతల కలబోతే ఈ దేవత మా ఇందు. సార్ సార్, ఎమోషనల్ కాకండి. అయ్యానా? సారీ. ఒకనాడు ఇక్కడే నా ఆస్తిపాస్తుల గురించి చర్చ జరిగింది. మా మామగారు అలాగ అడగటంలో తప్పలేదు. నా స్తోమత ఏంటో నిరూపించుకోవడం కోసం ఆమె కోసం కొన్న నగలివి. ఇవి బంగారం కాదు, నా గుండెని పుట్టంలో పెట్టి కాల్చి కరిగించి ప్రేమతో చేసిన ఆభరణాలు. ఆమె పాణిగ్రహం రోజున చదివించండి. కొంచెం అక్షంతలు తెప్పిస్తే ఇందుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళిపోతాను. బాబు వంశీ, ఒక్కసారి నీ కాబోయే శ్రీమతిని పిలుస్తావా? ఇందు, ఇందు. చివరిసారిగా ఆశీర్వదించని. అక్షంతలు వేయించుకోమ్మా. ఇక నుంచి అతనే నీ భర్త, నీ సర్వస్వం కూడా. బావగారు చూడండి బావగారు, పంతాలు పట్టింపులు ఒక మేర వరకే బాగుంటాయి. మితిమీరితే ప్రాణాలతో ఆడుకుంటాయి, ఎన్నో అనార్థాలకు దారితీస్తాయి. ఇంకా మీరు మొండిగా ఉంటే ఇద్దరు జీవితాల్ని బలి తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇంతటి ప్రేమికులను విడదీసి మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటే మేం పాపం చేసిన వాళ్ళం అవుతాం. అది మనకు శుభం కాదు. ఆశీర్వదించండి, ఇద్దరిని ఒకటి చేయండి. నేను పసుపు పారాణితో, ఒంటి నిండా నగలతో మీకిలా కనిపిస్తున్నానంటే అంతా బాబాదయ. ఏంటి సార్కి మన ఆత్మకథ మొత్తం A to Z పోసుకొచ్చినట్టు చెప్పేశావా? కంచికెళ్ళేదాకా చెప్పాను. ఏంటటా? మీ కథ కంచికెళ్ళినా నేను మిమ్మల్ని మర్చిపోలేను. మీరు నన్ను మర్చిపోకుండా ఇది మీ దగ్గర ఉంచండి. సార్, చిరంజీవి చిరంజీవి. వస్తామండి. వస్తామండి. సార్, కార్ రెడీ సార్. అసలు నీ బాబా నా దొంగవాడు ఎత్తుకుపోయాడంటే ఏదో దోషం దొర్లే ఉంటుంది. ఎత్ర అపచారస్య కర్తతే తత్ర ప్రాయశ్చిత్త కర్తంతి అవశ్యకః అని శ్రీ శతభిషానంద స్వామి వారు చెప్పిన ఆచారం పాటించకపోతే అపచారం అవుతుంది. చక్రి చక్రి, అపచారం అంటే బాత్రూమ్ లో ఆ నీళ్ళు చల్లగా ఐస్లా ఉన్నాయి. ఇక నాకేమీ చెప్పొద్దు, పూజ చేసుకుందాం అనుకున్నాం. అది ఇక్కడ ప్రాయశ్చిత్త గణపతి క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళి స్వామి వారికి చెప్పుకుందాం, పాప పరిహారం అవుతుంది. హాయ్, గుడ్ మార్నింగ్ మిస్టర్ అచ్చిక్ స్వామి.
what is the Prayashchita Ready, madam. Ganpati Kshetra and what is the significance and Vishesham of Ganpati here? Please tell me, Chalgua. కరుణగిరిపై వెలసిన అమ్మవారి క్షేత్రం తర్వాత అంత ప్రాశస్త్యమైంది గణపతి క్షేత్రం. మనిషి తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటాడు. స్వామి సమక్షంలో తప్పుకు గురైన వారిని ఎదుట పెట్టుకుని తమ తప్పుని చెప్పుకుంటూ ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. దానికి పరిహారంగా ఒక ఉండ్రాయి చొప్పున హోమంలో వేస్తారు. నీ మెడలో ఉన్న కాసుల పేరు చంద్రహారం. అసలు బంగారం కాదు, కాకి బంగారం. చేతులకు వేసుకున్న గాజులు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ నడుముకు కట్టిన వడ్డానం అసలు బంగారం కాదు, కాకి బంగారం. వేళ్లకున్న ఉంగరాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ చేతికున్న వంకీలు, చెవుకున్న జుక్కాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం. గణేష్ మహారాజ్ కి జై. భక్తులందరికీ మనవి, స్వామివారి మధ్యాహ్న నివేదన సమయమైంది. భక్తులందరూ సహకరించవలసిందిగా మనవి. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. వానలకి రైలు పెట్టాలి అక్కడక్కడ తెగిపోయి ఉన్నాయి. వారం రోజుల వరకు రైలు రాకపోకలు లేవట. ఓ, అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట. పోనీ ఇల్లుందని చెప్పావు, అదేనా ఉందా? ఉంది. అయితే పద. ఇటు అమ్మా, ఇక్కడ దొంగలున్నారు, నగలు జాగ్రత్తమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. టికెట్ 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 అమ్మా. 1 టికెట్. ఎక్కడికమ్మా? కరుణగిరి. बेशक मंदिर मस्जिद तोड़ो, बुले शाह कहता, पर प्यार भरा दिल कभी न तोड़ो, जिस दिल में दिल भर रहता, और जिस पलड़े में तुले मोहब्बत, और जिस पलड़े में तुले मोहब्बत, उसमें चांदी नहीं बोलना, तो मेरी ना बोलना, मैंने बोलना, आग ते इश्क बराबर दोनों. చక్రి, నిన్ను ప్రేమించాను, మనసిచ్చాను. అందుకు నువ్వేం చేశావు? ఇదిగో ఇదిగో ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు.
నీ ముచ్చట్లన్నీ తీర్చుకున్నావు. ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ రాతి బొమ్మల దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దాంతో నాకు జరిగిన నష్టం భర్తీ అవుతుందా? అవుతుందా? చెప్పు. మాట్లాడవే, మాట్లాడవే. చెప్పు, చెప్పు చక్రి, చెప్పు. ఏదో జరిగినట్టుంది. ఏంటి బాబు పగటి కళ్ళకి అంటున్నారా? సారీ, మీరు వెళ్ళండి. భావన సత్యభామన, భావన సత్యభామన, భామన నా పేరు అల్ల రామరూపిణి ఎడలని, భామన నా పేరు అల్ల రామరూపిణి ఎడలని, అభిమానమును దీయించి అభిమానమును దీయించి నలుగురిలోన కాదనిపించుకొన్న భావన సత్యభామన. కక్షగట్టిన లక్షణకు తాకట్టుగా నిను పూజికసితో వేమనెల్లరు చూడ, ఈ వేమనెల్లరు చూడ, జడతో వేమరు నిను కొట్టకున్న భావన చక్రి, నన్ను పోషించగలననే నమ్మకం కుదరటానికి ఈ నగలు మా అమ్మ నాన్నలకి చూపించావు. అందరూ నమ్మారు. అంతటితో వాళ్ళ పాత్ర ముగిసిపోయింది. కానీ నేను జీవితాంతం నీతో కాపురం చేయవలసిన దాన్ని. దానికి నువ్వేసిన ఈ పవిత్ర బంధం ఇదైనా అసలు బంగారమేనా లేక కాకి బంగారమా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇది మాత్రం అసలైన బంగారమే. జై హింద్. కడదాకా నా కలిమి నువ్వే కొసదాకా నా బలిమి. కొసదాకా నా బలిమి. మోయి మరపించే ఈ మాటలనే నెరనమ్మి, నీ చిటికెన వేలు పట్టి నడిచింది నా చెలిమి. చెలిమి నా బలిమి. కొసదాకా నా బలిమి.
మదనా పొడిని తగులాడతావేమి తిమ్మిని బమ్మిని చేసే తెలివికి లేదే లేమి నీ కొంటతనానికి కొంచెమైనా నాకు పోరాదేమి చెలిమి నా బలిమి చెలిమి నా కలిమి ఇందు ఇందు కొంచెం సెకండ్ వస్తావా? నేను డ్యూటీకి వెళ్ళాలి. మెల్లో ఆ స్టెథోస్కోప్ అది ఏంటి? శంకరాభరణం. ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను గానీ ముందు నువ్వు సెకండ్ రా. టిఫిన్ తిని వెళ్దురు గాని. తర్వాత చేస్తాను. అక్కడ పేషెంట్స్ వెయిటింగ్. ముందు నువ్వు పద. ఇలాంటి రోగాలకి వెళ్ళొస్తాను. అదిగో సార్ వస్తున్నా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. రండి. ఏమిటి సార్ ఇందులోంచి ఇంత పొగ వస్తుంది? నీ గురించి ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కిపోయిందిరా. నా గురించా? అవునరా. రేపు నువ్వే అసలు డాక్టర్ అనుకుని నా కొంప కూలిపోతే నేను చెప్పబట్టుకుని తిరగలేనురా. సత్యం చిట్కీ కూడా అదే భావం ప్రకటిస్తుంది. సార్ ఒక్క 4 రోజులు నన్ను ఇలా నాటకం ఆడినవండి సార్. నా భార్య గర్వపడేలాగా ఓ మంచి ఉద్యోగం సంపాదించి ఈ వ్యాషన్ తీసేస్తాను. అప్పటి వరకు ఇది గుట్టుగా ఉంచండి సార్. ప్లీజ్ హెల్ప్ మీ సార్. చక్రే, ఏ చక్రే, ఎవరండి? ఏం కావాలి? నువ్వెవరు? వాడెవతినో లేవేసుకొచ్చాడన్నారు, నువ్వేనా? పిచ్చి పిచ్చిగా వాగితే నిన్ను నేంద్రంగా చిప్స్లా వేయించేస్తాను. పొడపట్టి. నేను ఆయన పెళ్ళాన్ని. అబ్బో, ఇంత రోజున చూపిస్తున్నావంటే నిజంగా వాడి పెళ్ళానివే. మరి నీ మొగుడేంటే చీము నెత్తులేని సన్నాసి. అబ్బా, వచ్చిన పనింటో చెప్పు. ఒక చిన్న మాటకి ఇంత దెబ్బ కొట్టావే. నీ మొగుడు నా డోలి అద్దెకొట్టి నా మామూలు దాటొస్తే వాడి చర్మ మొలిసి ఎండబెట్టద్దు. డోలు ఏమిటి, అదేమిటి? మా ఆయన అసిస్టెంట్ డాక్టర్ అయితేను. ఓహో, పెళ్ళాన్ దగ్గర అట్ల కప్పలు కొట్టాడా చెన్నికిట్టుడు? వాడు డాక్టరు కాదు, డైరెక్టరు కాదు. ఇదిగో చూడు, ఈ డోలి మీద అడ్డమైన వాళ్ళని ఆ కొండపైకి తీసుకెళ్లే లైసెన్స్ కూలీ. అర్థం కాలేదా? రైల్వే స్టేషన్ లో 5వ 10వ పుచ్చుకొని మన సామాన్ నెత్తి మీద పెట్టుకుని మోస్తుంటారే, అట్లాగే వీడు కూడా కూలీ డబ్బులు తీసుకొని మనుషులను కొండ మీదకి మోస్తాడు. అయినా నీతో నాకేంటి గానీ డబ్బులు రెడీ చేయమను, చాయ్ తాగొస్తా. చగరైదని ఈ కొత్త శంకరాభరణం ఏమిటి స్వామి? అక్కడ పేషెంట్ నెక్ ప్రాబ్లం వస్తేను. మరి మీరేసుకున్నారేంటి? అవును, నేనేసుకున్నానేంటి? అవును, ఇది జబ్బులకి సీజన్ అంటారు, ఇక్కడ అంతేనా? ఎక్కడైనా ప్రకృతి ఒకటే. నేచర్ ఇస్ నేచర్. శుక్లాం వరదం రోగానాం శశివర్ణం చతుర్భుజం ఔషధ. అబ్బా, ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉత్తి సినిమా కథ అనుకున్నాను. నిజంగా ఇది మీ కథ కదా? నాకు పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములుగా ఉన్నాయి బాబు. ఏంటో వామిటింగ్స్, స్నీజింగ్, అచ్చు అచ్చు. ఓ హచుం హచుం హచుం. ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. నా పేషెంట్స్ టిఫిన్ కూడా తినిచాను ఎవరు. కరెక్ట్ కరెక్ట్. చక్రిగా కమింగ్ కమింగ్. రానా బయటికి, రానా బయటికి. ఎలుగుబంటి కాడ ఇక్కడికి వచ్చాడేమిటి? తీసుకురా డబ్బులు. లేనని చెప్పు. ఈయన లేరని చెప్పమంటున్నారు సార్. ఇంకా అక్కడే నక్కుతే నేనే చొరపడి వాడి పేగులతో వీణ వాయిస్తా. వాడు అనంత పని చేస్తాడు. పచ్చినెత్తురుతో పానకం తాగేసే మనిషి. మీరేం తక్కువ. 6.5 feet అమితాబ్ బచ్చన్. 1 2 3 గో బచ్చన్ గో. ఏంటి? వాడు నాతో బచ్చాలు ఆడుకుంటాడే. నన్ను తలుచుకుంటూ వాడితో ఆడుకోండి. ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్క
ఒక్కొక్క తన్నుకి ఒక్కొక్క ఇక చూసుకో వచ్చారు అడుకుంటాను 1 2 3 ఏంట్రా నీ లేనప్పుడు తెగ తుమ్ముతున్నావట ఏంట్రా పిట్ట కండబట్టింది కూతలు వస్తున్నాయి తీరా డబ్బు చెయ్యి తీరా కుయ్యా ఏమిటి ఈ కాపడాలు అప్పడాలతో సరిపుచ్చుతున్నావు దెబ్బకొక తన్నుకొక అన్నావు ఏంటి అవన్నీ ఎగ్గొట్టేద్దామనే ఎన్ని దెబ్బలు కొట్టారు ఎన్ని తన్నులు తన్నారు ఉండే ఉంటాయి ఒక 150 దెబ్బలు 200 తన్నులు ఉంటాయి 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 ఇది కూడా అసిస్టెంట్ డాక్టర్ అని చెప్పినట్టు అబద్ధమే కదా అదంటే ఆపద్ధర్మంగా అబద్ధం చెప్పాను ఎందుకలా చెప్పారు అది చెప్పండి ప్లీజ్ నేను చేస్తున్నది గౌరవం లేని పని గనక ఏమిటి డోలీ మోయటమేనా అవునిందు ఒక పెయింటరో ఒక వెల్డరో ఒక ఎలక్ట్రీషియన్ అయితే దానికి ఒక విలువ ఉంది చెప్పుకోవడానికి ఒక అర్హత ఉంది ఆనాడు నిన్ను దక్కించుకోవాలన్న పిచ్చితో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అందుకెంతో పెద్ద మనసుతో నువ్వు సరిపెట్టుకున్నావు అంతటి సున్నితమైన మనసున్న నిన్ను నేను చేస్తున్న ఈ పనికిమాల పని గురించి చెప్పి నొప్పించదలుచుకోలేదు అందుకే అబద్ధం చెప్పాను ఓ మంచి ఉద్యోగం ఎత్తుకుంటున్నాను ఇప్పుడు చేస్తున్నది మంచిది కాదని ఎందుకు అనుకుంటున్నారు గౌరవం లేదని ఎవరు చెప్పారు చూడండి అమ్మవారిని మోస్తున్న ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుందో ఆమె భక్తుల్ని మోసుకెళ్లే మీరు కూడా అంత పుణ్యం చేసుకుంటున్నారు తమంతట తాము దర్శనం చేసుకోలేని అభాగ్యులను మీ భుజాల మీద తీసుకెళ్లి అమ్మవారిని చూపిస్తున్నారు ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఇందు ఇప్పుడు మీ భార్యగా నాకు మరింత గౌరవం పెరిగింది
తల్లి నువ్వు ఇక్కడే వేరుశనక్కాయలు తింటూ శ్లోకాలు చదువుకుంటూ అబ్బా, కూర్చో అది కాదురా. మేము వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాం ఇంత